Hello everyone, now we'll solve the particular integral of f of d into y equal to sine ax plus b or cos of ax plus b. So I'm writing the standard form of the particular integral 1 by here f of d of here sine ax plus b plus or cos of here ax plus b. Okay, now see the denominator should have in terms of d square లో ఉండాలి. ఓకే, d లేదు ఇక్కడ, d స్క్వేర్ అనేది లేదు కదా. అప్పుడు ఏం చేయాలి, డినామినేటర్ని రేషనలైజేషన్ చేస్తే d స్క్వేర్ లాగా కన్వర్ట్ అయిపోతుంది. ఓకే, నా పుట్ d స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు కోఎఫిషియంట్ ఆఫ్ x. కోఎఫిషియంట్ ఆఫ్ x ఏముంది ఇక్కడ, a ఉంది. కోఎఫిషియంట్ ఆఫ్ x ఏముంది, a ఉంది. సో రైట్ హియర్ మైనస్ a స్క్వేర్, నాట్ మైనస్ a హోల్ స్క్వేర్, మైనస్ సపరేట్ ఉంటుంది, a స్క్వేర్ రాయాలి. 1 by f of minus a square sine of ax plus b or cos of ax plus b. Sine ఉన్న cos ఉన్న సేమ్ d square equal to minus a square రాయాలి. డినామినేటర్ నాట్ ఈక్వల్ టు 0 అయిందనుకో ఇదే ఆన్సర్, ఇక్కడ వరకే స్టాప్ చేస్తాం. if f of minus a square is equal to 0 fails the above condition, అండ్ డినామినేటర్ 0 అయితే ఏమవుతుంది, అన్డిఫైన్డ్ అవుతుంది కదా, ఫెయిల్స్ above condition. Now write x in the numerator like type 1. Okay, x by derivative of the denominator f dash of here d square. ఈ టర్మ్ ని డెరివేటివ్ చేయాలి. ఫస్ట్ వన్ f dash of d square here sine of ax plus b or cos of ax plus b. Now again here put d square is equals to minus a square. Now the particular integral is equals to here see x by minus f of here minus f dash of minus a square here sine of ax plus b or cos of ax plus b. I'm writing only sine రాస్తున్నాను ఇక్కడ, cos ఉన్న అదే. f dash of minus a square not equal to 0 అయిందనుకో ఇదే సొల్యూషన్ అవుతుంది. లేదు f dash of minus a square is equal to 0 అయితే above కండిషన్ ఏమైపోతుంది, ఫెయిల్ అయిపోతుంది. ఓకే, దెన్ అగైన్ ద పర్టికులర్ ఇంటెగ్రల్ ఈజ్ ఈక్వల్స్ టు ఒక ఎక్స్ ఉంది ఇక్కడ న్యూమరేటర్లో, వన్ మోర్ ఎక్స్ రాయాలి. అగైన్ డినామినేటర్లో డెరివేటివ్ చేయాలి, 2 టైమ్స్ ఆఫ్ డెరివేటివ్. ఓకే, డి స్క్వేర్ here sine or cos of here ax plus b. Now same put again d square is equals to minus a square. కంటిన్యూ చేస్తుండే ఇలాగే ప్రాసెస్. నాట్ ఈక్వల్ టు 0 అయింది డినామినేటర్, అక్కడికి స్టాప్ చేస్తాం. లేదు అంటే ఇంకోసారి ఎక్స్ రాస్తాం న్యూమరేటర్లో, డెరివేటివ్ ఆఫ్ ది డినామినేటర్ చేస్తాం. నేను దీన్ని సాల్వ్ చేస్తాను. ఓకే, సో ఇది నాన్ హోమోజీనియస్ కదా. నాన్ హోమోజీనియస్ అంటే ఏంటి, రైట్ హ్యాండ్ సైడ్ అనేది నాన్ జీరో ఉంది. జనరల్ సొల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు ఏం చేస్తాం మనం, కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టికులర్ ఇంటెగ్రల్. నౌ నెక్స్ట్ టు ఫైండ్ ద కాంప్లిమెంటరీ function here, right? Auxiliary equation is f of m is equals to 0. We get here m square plus 4 equal to 0. Now here m square is equal to minus 4. ఇంత డీటెయిల్ గా చేయకూడదు, just enter in the calc, you get the root directly. Okay, m is equal to plus or minus under root of minus 4. Here m is equal to plus or minus here ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ ఇయర్ మైనస్ ఉంది కదా, -1 into 4 అని రాయొచ్చు, 4 2 స్క్వేర్ రాయొచ్చు కదా. ఎస్, ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ -1 అయ్యర్ ఐ స్క్వేర్ వాల్యూ -1 into 2 స్క్వేర్ ఉంది. సో ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ 2i ఇయర్ హోల్ స్క్వేర్, స్క్వేర్ టు గెట్ క్యాన్సల్, మనకి ఏమొస్తుంది ప్లస్ ఆర్ మైనస్ 2i. సో దట్ ఇంప్లైస్ ఇయర్ m is equal to 0 plus or minus I into 2 or 2 into I. Okay, whatever here I into 2 or 2 into I. ఇది ఏ ఫామ్ లో ఉంది, ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ I into బీటా ఫామ్ లో ఉంది. ద రూట్స్ ఆర్ పేర్ ఆఫ్ కాంప్లెక్స్ కాంజుగేట్. ఇఫ్ రూట్స్ m equal to alpha plus or minus I beta, then complementary function is equal to e power alpha x of c1 cos beta x, next plus here c2 sin beta x.
కాంప్లిమెంటరీ ఫంక్షన్స్ అనేది క్లాస్లో మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, ఆల్ఫా వాల్యూ 0, 0 ఇంటూ ఎక్స్ ఇయర్ 0. ఓకే, c1 cos బీటా, బీటా వాల్యూ వచ్చేసరికి 2 ఉంది ఇక్కడ. నా 2x ప్లస్ ఇయర్ c2 sin 2x e power 0 value 1. So we get c1 cos 2x next plus here c2 sin 2x. Then here sin of 2x plus 3 ఉంది కదా, particular integral. The particular integral standard form is equal to 1 by here f of d into sin of here 2x plus 3. మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఇది 5 మార్క్స్ క్వశ్చన్. 5 మార్క్స్ క్వశ్చన్ అప్పుడు ఇక్కడ వరకు రాస్తే మనకు 3 మార్క్స్ వస్తాయి. ఓకేనా, ఇది రాసి జస్ట్ స్టాండర్డ్ ఫామ్ రాస్తే ఓకే. రిమైన్ 2 మార్క్స్ కోసం దీన్ని సాల్వ్ చేయాలి. ఎఫ్ ఆఫ్ డి ఏముంది, డి స్క్వేర్ ప్లస్ 4 హియర్ సైన్ ఆఫ్ 2x plus 3. నౌ పుట్ డినామినేటర్లో డి స్క్వేర్ టర్మ్ ఉంది కదా, ఎస్, పుట్ d square is equal to minus here 2 square, not minus a whole square. Okay, minus of 2 square అని మీనింగ్, -4 రాయాలి. సో ఇప్పుడు డినామినేటర్లో -4, d square ప్లేస్లో -4 + 4 ఏమవుతుంది, కండిషన్ ఫెయిల్ అయిపోయింది కదా. ఎస్ అను ఫెయిల్స్ కాబట్టి రైట్ x in the numerator, derivative of the denominator, derivative of d square like derivative of here x square కదా. ఓకే, ఈజ్ ఈక్వల్ 2x అంటాం. ఇక్కడ ఏమవుతుంది 2d నెక్స్ట్ ప్లస్ 4 సైన్ ఆఫ్ 2x ప్లస్ 3 అవుతుంది. సి హియర్ దీన్ని సాల్వ్ చేయాలి అంటే డినామినేటర్లో డి స్క్వేర్ టర్మ్ ఉండాలి. ఇక్కడ డి స్క్వేర్ టర్మ్ ఉందా, లేదు కదా. ఎస్, నేను ఇక్కడ 2ను కామన్ తీస్తాను. కామన్ పాసిబిలిటీ ఉంటే తీయండి, అదర్వైజ్ యూ కెన్ లీవ్. అలాగే లీవ్ చేసిన ప్రాబ్లం ఏం లేదు. ఓకే, సైన్ ఆఫ్ 2x plus 3. Here rationalization of the denominator, rationalization of 2x plus 3, sorry, d plus 2, d plus 2, d minus 2, right, d minus 2 అయినా తీసుకోవచ్చు or 2 minus d అయినా తీసుకోవచ్చు. ఓకే, 2 of here d plus 2, now here into d minus 2 divides here d minus 2 sin of 2x plus 3. Here x of d minus 2 by 2 into a plus b into a minus b form లో ఉంది denominator. This is a, this is b. Here a, this is b. a plus b into a minus b, a square minus b square. So d square minus 2 square. Here sin of 2x plus 3. ఓకే, డినామినేటర్ అనేది డి స్క్వేర్ లో ఉంది. రైట్, హియర్ పుట్ డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 2 స్క్వేర్, -4 కదా. ఎస్, ఇది కోఎఫిషియంట్. హియర్ ఎక్స్ ఆఫ్ డి minus 2 ఇంటూ సైన్ ఆఫ్ 2x plus 3 డివైడ్స్ 2 of -4, 2 square -4 denominator. ఓకే, నెక్స్ట్ స్టెప్ x of d into ఇది d into sin of 2x plus 3, next here sin of plus -2 ఉంది అక్కడ, ఇంకో టర్మ్ మల్టిప్లై చేస్తున్నాను d, next again -2 into this one. So here -2 sin of 2x plus 3 by -4 -4 -8 minus into minus plus 16. d means what, differential operator. So d of here sin of ax ఉంటే మనం ఏం చేస్తాం, a cos ax, x కోఎఫిషియంట్ ఏముంది ఇక్కడ 2 ఉంది. ఓకేనా, సో రైట్ హియర్ డైరెక్ట్లీ x by 2, 16 of 2 cos of 2x plus 3 minus 2 sin of 2x plus 3. ఇది ఆన్సర్.
మన కంక్లూజన్ ఏంటి? జనరల్ సొల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టికులర్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏమొచ్చింది? c1 cos 2x నెక్స్ట్ ప్లస్ ఇయర్ c2 sin 2x ప్లస్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏదో ఇక్కడ రాయాలి. సో దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్. Here directly I am finding the complementary function 1 by d square plus 9 into cos x కదా, cos 1 into x. మీరు కాంప్లిమెంటరీ ఫంక్షన్ ని ఫైండ్ అవుట్ చేయండి. Put d square is equals to minus 1 square. Yes, coefficient of x minus 1 ఉంది, a square is equal to ఎంత? minus 1 కదా. So 1 by minus 1 plus 9 into cos x only. 1 by 8 cos x అంతే. ఇది పర్టికులర్. కంక్లూజన్ ఏంటి? కాంప్లిమెంటరీ ఫంక్షన్ రాయాలి ప్లస్ పర్టికులర్ ఇంటెగ్రల్ రాయాలి. ఓకేనా? నెక్స్ట్, హియర్ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డి స్క్వేర్, లైక్ మీన్స్ ఆ ఫార్మ్ ఏమంటామంటే ఆపరేటర్ ఫార్మ్ అంటాం. ఓకే, ఆపరేటర్ డిఫరెన్షియల్ ఆపరేటర్ క్యాపిటల్ డి ఈజ్ ఈక్వల్ టు డి బై డిఎక్స్. d square is equal to d square by dx square. ఈ ఫామ్ లో లేదు కదా క్యాపిటల్ d లో. d square అంటే డబుల్ డెరివేటివ్, రైట్? సో హియర్ d square y నెక్స్ట్ ప్లస్ 2 into dy నెక్స్ట్ ప్లస్ హియర్ 10y is equal to I'm writing minus 37 sin 3x. so d square plus here 2d next plus here 10 of here y is equals to minus 37 sin 3x. But I'm going to find out the particular integral. The standard form will be 1 by f of d into q of x. మీరు కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు క్యాల్సియం యూజ్ చేసి. ఓకే, now here d square plus here 2d plus 10 here into minus 37, here writing minus 37 sin of here 3x. so type 2 కదా. put d square is equal to coefficient of x ఎంత ఉంది? 3 ఉంది, రైట్? సో మైనస్ 3 స్క్వేర్ అంటే ఏం సబ్స్టిట్యూట్ చేయాలి మనం? మైనస్ 9 సబ్స్టిట్యూట్ చేయాలి, రైట్? ఇయర్ 1 by minus 9 plus 2d plus here 10 into minus 37 I'm writing here minus 37 sin 3x. now minus 37 divides minus 9 plus 1 10 plus 1, so 2d plus 1 into sin 3x. denominator అనేది d square లో లేదు అంటే రేషనలైజేషన్ ఆఫ్ 37 by 2d plus 1, రేషనలైజేషన్ ఆఫ్ 2d plus 1, 2d minus 1 divide 2d minus 1 into sin here 3x. okay, minus 37 of 2d minus 1 divides a plus b into a minus b ఫామ్ లో ఉంది అంటే 2d a square minus b square ఫామ్ లో ఉంది. yes, sin 3x here minus 37 of 2d minus 1, 2d square అంటే 4d square minus 1 into sin of here 3x. so denominator has been in terms of d square. so put d square is equal to minus 3 square. now here minus 37 2 into d of here sin 3x next minus sin 3x. okay, right? denominator 4 of minus 9 is equal to minus 9 minus 9 minus 1. okay, so remaining here minus 37 minus 2 into derivative of sin 3x, derivative of sin ax, right? 3 cos 3x minus sin 3x divides minus 36 minus 1. okay, so general solution equal to మనం రాయాల్సింది కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏదో వస్తుంది రాయండి ప్లస్ పర్టికులర్ ఇంటెగ్రల్. చాలా సింపుల్ స్టిక్. ఏ ప్రాబ్లం ఇచ్చినా ఈ టూ మెథడ్స్ డినామినేటర్ డి స్క్వేర్ లో ఉందా లేదా చెక్ చేయాలి. ఓకే, డి స్క్వేర్ లో ఉంటే డైరెక్ట్ రీప్లేస్ డి స్క్వేర్ బై మైనస్ ఏ స్క్వేర్ చేయాలి, అదర్వైజ్ రేషనలైజేషన్ చేయాలి. ఇదే స్మాల్ ట్రిక్.